తెలంగాణ ఓజీ కేసీఆర్ అన్నారు కేటీఆర్. కేసీఆర్ ఓజీ కాదు కేజీఎఫ్ అంటూ కౌంటర్ ఇచ్చారు ఎంపీ రఘునందన్ రావు. వచ్చే ఎన్నికల్లో 90 సీట్లకు పైగా వస్తాయని కేటీఆర్ అంటే మీకు 9 సీట్లు కూడా రావని రఘునందన్ రావు విమర్శించారు. కేటీఆర్ పాదయాత్రపై కూడా సెటార్లు వేశారు. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ చూద్దాం. పవన్ కళ్యాణ్ గారిది మధ్యన ఓజీ సినిమా వచ్చింది. ఐ వుడ్ లైక్ టు రిమైండ్ మై బ్రదర్ పవన్ కళ్యాణ్, వీ హ్యావ్ ఎ తెలంగాణ ఓజీ కేసీఆర్. ఇక్కడ మా కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన చాలు మాకు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద స్టేట్ అండ్ అవర్ ఇష్యూస్. మీ చెల్లెలేరు, మీరు 2000 కోట్ల టీఆర్ఎస్ పుట్టినప్పుడు మీరు కూడా లేరు కదా తెలంగాణ రాష్ట్రంలో. ఏ ఒక్క పార్టీ వల్ల తెలంగాణ రాలేదు, అది ఒప్పుకోండి. మీ వల్ల రాలేదు తెలంగాణ, అది ఒప్పుకోండి. కాంగ్రెస్ బిల్లు పెట్టింది, భారతీయ జనతా పార్టీ బేషరతుగా మద్దతు ఇచ్చింది. దానికి 2 ఎంపీలు ఉన్న టీఆర్ఎస్ కొట్లాడితేనే వచ్చింది. మా నాయననే ఓజీ, మా నాయననే పీజీ, మీ నాయననే కేజీఎఫ్, అన్నీ మీరే కదా. మీరు ఓజీలు పీజీలు అనుకుంటలేరు, మీరు కేజీఎఫ్ అనుకుంటున్నారు ప్రజలు. అందుకనే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. తెలంగాణ సాధించిన ప్రగతి కంటే కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలో ఏ రాష్ట్రమైనా గనక మాకంటే ఎక్కువ సాధించింది అని మీరు రుజువు చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఈ రోజు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ చరిత్రలో ఎన్నడూ లేనంత పెద్ద మెజారిటీతో గెలవబోతుంది. 90 సీట్లకు పైగా గెలిచే ఆస్కారం ఈరోజు ఉంది. మీకు 90 సీట్లు రావు, 9 సీట్లు రావు. ఇప్పుడున్న 39లో ఎవరు పోతారో ఎవరు ఉంటారో తెలియదు. అసలు మీ పార్టీ వచ్చే ఎన్నికల దాకా ఇప్పుడున్న స్థితిలో ఉంటుందా, ఇంకేమైనా ముక్కలు అవుతుందా అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. నెక్స్ట్ ఇయర్ చేస్తాను పాదయాత్ర. ఈ లోపల కొద్దిగా ఫిట్ అయిదామని చూస్తాను. ఫిట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ పాదయాత్ర స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు అనేది పార్టీ నిర్ణయిస్తుంది. బట్ 2027లో డెఫినెట్గా పాదయాత్ర చేస్తాను. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎప్పుడు ఏ టైమ్స్ చేయాలి, ఇవన్నీ కూడా పార్టీలో మిగతా పెద్దలందరితో కూడా మాట్లాడి డిసిషన్ తీసుకుంటాం. ఎన్నికలు చాలా దూరం ఉన్నాయి. ఒక ఆయన ఇప్పుడే పాదయాత్ర చేస్తా అంటున్నాడు. వీ వెల్కమ్ ఇట్. పాదాల మీద పక్క రాష్ట్రం చెల్లె చేసినట్టు మీరు కూడా చేయండి పాదాల మీద యాత్ర, మాకేం అభ్యంతరం లేదు. ప్రజలు మీ కోట్లేస్తే మీరు అధికారంలోకి వస్తారు. పొద్దున్నేస్తే ఈవెంట్ మేనేజ్మెంట్లు, మీడియా మేనేజ్మెంట్లు, షో ఆఫ్లు, ఇంతకు మించి ఏమున్నాయి చెప్పురి. జిహెచ్ఎంసీకి ఎన్నికలు వస్తే ఆంధ్రోళ్ళ కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తామని చెప్తారు మీరు. ఇలా ఆంధ్రోడు ఎవడో ఉంటారు. ఎన్నిసార్లు మాట మారవలే మీ బీఆర్ఎస్ పార్టీ.